అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అప్పుడే ఒక సంవత్సరం అయిపోయింది కదా. లాస్ట్ ఇయర్ ఈ పాటికి నేను కన్సీవ్ అయ్యి ఉన్నానన్నమాట. సో అప్పుడే మా అబ్బాయికి 6 months వచ్చాయి. అంటే 5 కంప్లీట్ అయ్యి 6th వచ్చాడనమాట. సో ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో ఇయర్ అంతా కూడా అనిపిస్తుంది నాకైతే. ఆఫ్టర్ కరోనా అన్ని సంవత్సరాల్లో ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందో లేదో చెప్పండి. అయితే మా అమ్మగారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, సంతోషంగా రోజులు ఉన్నప్పుడు అవి తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తాయంట. అదే మనకి కష్టాలు ఎక్కువగా ఉండి బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రోజులన్నీ ఎప్పుడు గడుస్తాయా అని లెక్క పెట్టుకుంటూ ఉంటామంట. సో అప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే చాలా రోజులు అయిపోయినట్టుంది అన్నట్టు అనిపిస్తుందంట. సో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ముందు మొక్కలకైతే నీళ్లు వేసేసాము. ఆ తర్వాత కలర్ ముగ్గు అయితే బయట వేసుకున్నాను. మా వారు వద్దని చెప్తూనే ఉన్నారు. కాకపోతే నేను ఒక్కసారి, ఇది కూడా కొత్త సంవత్సరం కదా, న్యూ ఇయర్కి ఎలాగో వేస్తాము, అలాగే ఉగాది మన పండగ కాబట్టి వేయకుండా ఉంటే ఎలా ఉంటుంది, బాగోదు కదా అని చెప్పి నేనైతే కొంచెం కష్టపడి ఎలాగో ఒకలాగా వేసేసాను. ఆ కలర్స్లో కొంచెం ఇసుక కలిపి రావడం వలన కొంచెం ఫాస్ట్గా ముగ్గు ఎలా మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుందో వేసేటప్పుడు, సో అలా అవుతుందన్నమాట. అది కొంచెం టైం తక్కువ పడుతుంది. అదే నార్మల్ కలర్స్ అయితే మనం వేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇంకా ఈరోజు సండే కాబట్టి మా వారు కూడా ఇంట్లో ఉన్నారు. మామూలుగా అయితే ఉగాదికి సెలవు ఉండదు ఆయనకి. సో అందరం చక్కగా కొంచెం నెమ్మదిగా పనులు చేసుకుంటున్నాము, ఒక్కొక్క పని ఒక్కొక్కరు అన్నట్టు. మా ఆయన కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు ఈ మధ్యన. సో ఫస్ట్ అయితే 2 పిల్లల్ని ముందు రెడీ చేసేసాను. ఆ తర్వాత నేను తల స్నానం చేసేసి రెడీ అయిపోయాను. ఇంకా లక్కీగా అయితే బాగా ఆకలేస్తుందని చెప్పేసి గోల్ చేస్తుంటే వంట కోసం ప్రిపరేషన్స్ అవి ముందుగుండా చేసేసుకుని ఫస్ట్ దీపం పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ముందు మనం తినే డిష్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఉగాది పచ్చడి అయి ఉండాలి. ఈరోజు దేవుడికి నైవేద్యం పెట్టేసిన వెంటనే ఉగాది పచ్చడి తినాలి కదా. సో అందుకు ఫస్ట్ నేను దీపారాధన చేసేసుకుని కొంచెం అష్టోత్తరం అది చెప్పేసుకుని పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. సో ఈసారి ఉగాది పచ్చడి నేను చేద్దామని చూస్తున్నాను, కానీ లక్కీ వచ్చి నేను కూడా చేస్తాను అంటుంది. సో అందుకు ఇక్కడ నాకు నవ్వు వచ్చింది, నువ్వు చేస్తావా అని. అమ్మ ప్లీజ్ అమ్మ అంటుంది. సరే అయితే ఓకే నువ్వే చేద్దావు కానీ రా అయితే అని చెప్పాను. వాళ్ళ నాన్నగారు వెనకాతల నుంచి నవ్వుతున్నారు, నువ్వు చేస్తావా అని. మళ్ళీ లక్కీకి ఏంటంటే ఎవరైనా నవ్వడం గట్రా చేశారంటే కోపం వచ్చేస్తుంది అనమాట. సో మొత్తానికి తను చేస్తాను అంది కాబట్టి ఇష్టంగా ఎందుకులే వద్దనడం అని చెప్పి తనకు నేను ఇచ్చాను. సరే నేను వీడియో తీస్తాను. ఫస్ట్ మిరియాలు దంచాలి, అదైనా చేస్తాం. బెల్లం, మామిడికాయ, వేపపువ్వు, చింతపండు, ఇంకోటి ఏం మిస్ అయింది, 1 2 3 4 5 ఉప్పు వేయాలి. గట్టిగా లాగు. నేను పీల్చేనా?
చక్కగా వస్తుంది నాకు కట్ చేయడం. ఇప్పటివరకు రాదేమో అనుకుంటున్నా నేను. బాగానే కట్ చేసావు కానీ చేతులు జాగ్రత్త. ఇక్కడ మామిడికాయ ముక్కలు అయితే కట్ చేయడం లక్కీ ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వచ్చాయి. నేనే భయపడుతూ ఉన్నాను ఎలా కట్ చేస్తుంది ఏంటి అని. వాళ్ళ నాన్నకు తెలీదు, తెలిస్తే తిడతారనమాట. అంటే చిన్నపిల్లలకి చాకు ఎందుకు ఇచ్చావు అని. కానీ వాళ్ళకు కూడా కొన్ని అలవాటు అవ్వాలి కదా. సో ఇంకేంటి, మీరందరూ ఎలా జరుపుకున్నారు ఉగాది పండుగ? మీరు కూడా ఇలాగే చేసుకుంటారా ఉగాది పచ్చడి, లేకపోతే ఇంకా ఏమైనా యాడ్ చేస్తారా? ఫస్ట్ ఎప్పుడు కూడా బౌల్లో ఏమేయాలి? తీపి వేయాలి. చెప్పు ఇవన్నీ ఏ రుచిలో చెప్పు ఒకసారి. తీపి, పులుపు, చేదు, ఉప్పు, ఇంకా కారం, వగరు. ఓకే. మామిడికాయని పులుపు అనుకుంటాం కదా, కానీ వగరు కోసం వేస్తారు. చిన్న మామిడికాయలు ఉంటాయి కదా ఫస్ట్ స్టార్టింగ్లో, వాటిని వేయాలి. వేసా. ఈ ఉగాది పచ్చడి చేయడం ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారు కదా. అంతెందుకు, మా ఇంట్లో కూడా మా అమ్మగారు ఒక రకంగా చేస్తారు, నేను ఒక రకంగా చేస్తాను, మా అత్తయ్య గారు వాళ్ళు ఒక రకంగా చేస్తారు. ఎవరో అడిగారు లక్కీ కామెంట్లో, మీ బాబు వచ్చిన తర్వాత లక్కీని వదిలేసారా అని. వదిలేసానా? వీడియో కోసం అలాగే చెప్తావు అనుకుంటారేమో మళ్ళీ. పక్కన పెట్టి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొన్ని వేయి. చేత్తో వేసే వెయ్యి, ఇంకా వెయ్యి. మీ తమ్ములం గారు ఏం చేస్తున్నారో, అరుస్తున్నాడు. ఇప్పుడు చేదు వేసే. చేదు చాలా మంచిది. చేదు తినడం వల్ల వేసే. వేసి కొంచెం ఉంది, ఇగో స్పూన్తో వచ్చేసి వేయి. ఇందులో వేసే ప్రతి పదార్థం కూడా ఆయుర్వేద పరంగా ఈ సీజన్లో చాలా మంచిదన్నమాట. సో అందుకని చెప్పి ఈ పచ్చడి పెట్టారు మన పెద్దవాళ్ళు. అంటే సో మొత్తానికైతే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దీనిని తీసుకువెళ్ళి నైవేద్యం పెట్టేసిన తర్వాత ప్రసాదంగా తీసుకుంటాము. యాక్చువల్గా ఇంతకు ముందులాగా నేనైతే ఫాస్ట్గా చేయలేకపోతున్నాను. సో నెమ్మదిగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాను. చేస్తున్నానా లేదా అనేది చూస్తున్నాను. ఫాస్ట్గా చేయడానికైతే నాకు కుదరడం లేదు. సో ప్రసాదం రెడీ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేలోగా మా అబ్బాయి కూడా లేచిపోయాడు. ఇందాక తలస్నానం చేసిన తర్వాత మంచిగా ఒక న్యాప్ తీసాడు. తర్వాత ఇప్పుడు లేచిపోయాడు అనమాట. నేను పనిలో ఉన్నప్పుడు లక్కీ మంచిగా వాడిని ఎత్తుకోవడం, ఆడించడం అవి చేస్తుంది ఖచ్చితంగా ఇంట్లో ఉంటే కనుక. మొన్న ఒక వ్యూవర్ అడిగారు మీ పాపకి ఇంకా మీ బాబుకి ఎంత ఏజ్ గ్యాప్ అని. సో మా పాప 2014 మేలో పుట్టింది, బాబు వచ్చేసి 2024లో పుట్టాడు. సో మీరే తెలుసుకోండి. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టం ఇలా కప్పులో వేసుకుని తినడం ఉగాది పచ్చడి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్స్ చెప్తాను. పులిహార ఇంకా రవ్వ కేసరి చేద్దామని అనుకున్నాను. అంటే స్వీట్ ఏదో ఒకటి చేయాలి కదా, సో అందుకని చెప్పి ఇది చేస్తున్నాను. లేకపోతే పులిహార ఒక్కటే సరిపోతుంది అనిపించింది.
కానీ కొత్త అమావాస్య రోజు ఉపహారం పెడతారు ఆంధ్ర సైడు అమ్మవార్లకి, అంటే గ్రామ దేవతలు ఉంటారు కదా, సో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి నైవేద్యంగా పెట్టి ఆ ఉపహారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట, మన ఇంట్లో వాళ్ళు తినరు. సో దానికోసం అని చెప్పి పిండి వంట అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నది, అంటే బూరెలు కానీ లేదా ఏమంటారు దాన్ని బొబ్బట్లు కానీ చేసి నైవేద్యం పెడతారనమాట. అయితే ఇక్కడ నేను ఆ రెండు చేయట్లేదు. సో నేనేం చేశాను అంటే ఈ రవ్వ కేసరిని ప్రసాదం బూరెలు అని చేస్తారు కదా, సో బయట తోపు పెట్టి ఈ ప్రసాదాన్ని లోపల స్టఫ్ చేసి దాన్ని అయితే ఆయిల్లో వేయించి దాన్ని నైవేద్యంగా పెట్టేశాను. సో మొత్తానికైతే ఉపహారం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అబ్బాయికి అయితే నిన్నటితో 6 months వచ్చాయన్నమాట, అంటే 5 కంప్లీట్ అయ్యి 6th వచ్చింది. సో 6th బర్త్డే అని చెప్పి ప్రతి మంత్ ఏదో ఒక థీమ్ తోటి ఫోటోషూట్ చేస్తున్నాము. ఫోటోషూట్ అనగానే ఏదో పెద్దగా అనుకోవద్దు, చిన్న చిన్నగా ఇంట్లో ఉండే వాటితోటి మామూలుగా నార్మల్గా తీస్తున్నాను. వాడికి పెద్ద అయిన తర్వాత కొంచెం మెమరబుల్గా ఉంటుంది, బాగుంటుంది, అందరూ తీస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా చేస్తున్నాను. అయితే ఈ మంత్కి వచ్చేసరికి ఉగాది వచ్చింది కదా, సో ఆటోమేటిక్గా కొన్ని మామిడికాయలు అలాగే మామిడి కొమ్మలు ఉన్నాయన్నమాట. సో దీన్నైతే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చేద్దామని. ఒక మామిడి చెట్టులా పెట్టి ఆ పక్కన వాడిని పడుకోబెట్టి అయితే ఫోటోషూట్ చేస్తున్నాను. అలాగే 6th month బర్త్డేకి కూడా ఇదే థీమ్ తోటి బాదమ్స్ పెట్టి 6 అని రాసి దాన్ని కూడా ఫోటో తీసాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా బాగా మంచిగా చేయొచ్చు, నాకుండే టైంలో నేను చేయగలిగేది ఎంతవరకు అయితే అంతవరకే చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఎవరు లేరనమాట, సో నేను అన్నీ చేసుకోవాలి, నేను మా వారే అన్నీ చేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకు హెల్ప్ చేయడానికి మొత్తం అన్ని పనులు చేసుకుంటూ ఇలాంటివన్నీ కూడా చేసుకునే ఓపికను తెచ్చుకుని మరి ఇవన్నీ కూడా చేస్తున్నా అనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే రాజీమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ణు